హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. మండే వచ్చిందంటే మన వీడియో రావాల్సిందే కదా. ఈ ప్రామిస్ని నేనైతే నిలబెట్టుకుంటున్నాను లాస్ట్ 3 వీక్స్ నుంచి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న మా కమ్యూనిటీ టూర్ అన్నమాట. అసలు ఏమేమి ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మా కమ్యూనిటీలో, వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది డెఫినెట్గా. కొత్తగా విల్లాస్ ఎవరైనా లేకపోతే హౌస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి క్లబ్ హౌస్. ఇది వచ్చేసి 25,000 స్క్వేర్ ఫీట్లో కడుతున్నారనమాట. ఈ క్లబ్ హౌస్లోనే మనకు వచ్చేసి ఒక చిన్న ఫంక్షన్ రూమ్, ఇండోర్ గేమ్స్ లైక్ క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ ఇలాంటివి ఇండోర్ గేమ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి ఇస్తున్నాడు అనమాట. అండ్ ఇంకా వచ్చేసి ఒక జిమ్, యోగా అండ్ మెడిటేషన్ హాల్ ఒకటి ఇస్తున్నారు. అండ్ ఒక డే కేర్ సెంటర్ లాగా ఇస్తామని కూడా చెప్పున్నారనమాట. అండ్ ఒక లైబ్రరీ కూడా ఇస్తారు. ఈ రోడ్డుకి ఆపోజిట్లో కనిపిస్తుంది మొత్తం వచ్చేసి ప్లే ఏరియా అండ్ పార్క్, గేజ్ బేస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఇది వచ్చేసి మొత్తం మా కమ్యూనిటీలో 500+ విల్లాస్ ఉన్నాయి. వాటన్నిటికీ కలిపి ఒకటే స్విమ్మింగ్ పూల్ అనమాట. అండ్ మా క్లబ్ హౌస్కి అటు ఇటు వచ్చే స్విమ్మింగ్ పూల్. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మాకు కామన్ వాటర్ స్పేస్ ఉంటుంది కదా, వాటర్ ఏరియా, అదనమాట. మొత్తం ఆ కమ్యూనిటీకి వాటర్ సప్లై ఇచ్చేది. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోవచ్చిందనమాట. నా అంచనా ప్రకారం ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ ఈ జనవరికి మొత్తం హౌస్ హ్యాండ్ ఓవర్స్ అంటే ఇంటీరియర్ వరకు ఇచ్చేయవచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ మంత్ ఎండింగ్కి. ఇప్పుడైతే హౌస్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గానే నడుస్తున్నాయి. అండ్ ప్రజెంట్ వచ్చేసి డ్రైనేజ్ వర్క్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అదైతే ఇప్పుడు ఫాస్ట్గా జరుగుతుంది ప్రతి గల్లీలోనూ. అదే ఇప్పుడు మెయిన్ అనమాట. ప్రజెంట్ మా హౌస్ అయితే ప్లాస్టింగ్ అయిపోయింది అండ్ పెయింటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆ పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు టైల్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా ప్రహరీస్ ఉంటాయి కదా, మన హౌస్కి వాళ్ళకి బార్డర్స్, వాటికి కూడా ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేశారు. మా కమ్యూనిటీలో వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300 వరకు ఉన్నాయి. 300+ ఉండొచ్చు, 300 స్క్వేర్ యార్డ్స్ పైనే ఉండొచ్చు. ఆల్మోస్ట్ మాకైతే ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లోనే ఆల్మోస్ట్ 90 మెంబర్స్ వరకు ఉన్నారనమాట. ఇంకా మాకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో. ఆల్మోస్ట్ సేల్స్ అయితే మంచిగానే నడుస్తున్నాయి ఇప్పుడు. మాకు వచ్చేసి ఇక్కడ పార్క్ వచ్చేసి 10+ ఎకర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి సీటింగ్ జోన్స్ అండ్ సెంట్రల్ పార్క్ విత్ వాటర్ ఫీచర్స్ అని చెప్పేసి, అంటే వాటర్ ఫౌంటైన్స్ ఇవైతే ప్రొవైడ్ చేసి మేము తీసుకునేటప్పుడు 3 అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఎన్ని చేస్తారో తెలియదు అనమాట. అంటే పార్క్లో చాలా చేంజెస్ అయితే చేశారు వీళ్ళు. ఏమేమి ఇస్తారో ఇంకా కొంచెం ఐడియా లేదనమాట. మామూలుగా పార్క్లో వచ్చేసి బాస్కెట్బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు అండ్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ అండ్ బ్యాడ్మింటన్ కోర్టు అండ్ స్కేటింగ్, జాగింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ మస్ట్ అండ్ షుడ్గా ఇస్తారు. ఇవి 2 వరకు ఇవ్వచ్చు. మాకు ఇక్కడ స్పెషల్గా వచ్చేసి ఒక స్కూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ క్లబ్ హౌస్లో సూపర్ మార్కెట్ కూడా ఇస్తారు. అదొకటి మిస్ అయ్యాను నేను చెప్పడానికి. అండ్ మాకేంటంటే ఒక చిన్న క్లినిక్ లాగా కూడా ఇస్తామని చెప్పారు. క్లినిక్ అండ్ ఒక సెలూన్ కూడా ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పారు. అండ్ సెక్యూరిటీ పరంగా వచ్చేస్తే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. CCTV సర్వేలెన్స్ అయితే ఉంటాయి ప్రతి గల్లీకి. అండ్ సోలార్ ఫెన్సింగ్ అయితే ఉంటుందన్నమాట. మా కమ్యూనిటీ చుట్టూ ప్రహరీకి సోలార్ ఫెన్సింగ్ అయితే ఇస్తారు. అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి పార్క్ అనమాట. ఇక్కడ కొంచెమే వర్క్ చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు క్లబ్ హౌస్ ముందు కూడా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే ఇట్లా చెట్లు నాటేశారనమాట. ఇట్లా గేజ్ బేస్ ఇవన్నీ స్టార్ట్ చేసి పార్క్ వర్క్ అయితే ఇంకా చాలా ఉంది. వీళ్ళు చేసింది ఇంకా 20%. వాళ్ళు చెప్పిన ఎమ్యూనిటీస్ ఇవన్నీ పూర్తి చేయాలి అంటే ఇంకా 1 year పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఫీలింగ్. పార్క్ వర్క్ అయితే మాత్రం చాలా స్లోగా నడుస్తుంది.
ఎప్పుడు చూసినా ఆ పని అక్కడే ఉంటుందన్నమాట, ఏం అవ్వట్లేదు. ఒక్కసారిగా ఈ పని స్టార్ట్ చేశారు అంటే ఆగట్లేదు పని. ఈ పని వితిన్ 2-3 మంత్స్లో అయితే అయిపించేశారు, మళ్ళీ స్టాప్ చేసి ఉన్నారు. అట్లా స్టార్ట్ చేస్తే ఒక్కసారిగా అయిపోతుందన్నమాట వర్క్. ఇక్కడికి వస్తే వ్యూ ఈ ఫ్లైట్లు చూడడానికే సరిపోతుంది. ఒక 5 మినిట్స్కి ఒకసారి వెళ్తుంది అనమాట. వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ అవి చాలా కింద నుంచి వెళ్తూ ఉంటాయి. ఇది ఓవరాల్ లుక్. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కొంచెం దగ్గర అనమాట. అండ్ ఈ పార్ట్ వరకే కొంచెమన్నా వర్క్ అయింది. వీళ్ళు చెప్పిన 10 acresలో ఈ కొంచెం పార్టే వర్క్ అయిందనమాట. వర్క్ కూడా కంప్లీట్గా ఏం అవ్వలేదు, అవుతూ ఉందన్నమాట. ఇక్కడే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, జాగింగ్ ట్రాక్స్ ఇవన్నీ ఇస్తారు. ఇది వచ్చేసి స్కేటింగ్ అనమాట, స్కేటింగ్ స్పేస్. ఇది లాస్ట్లో ఇస్తామన్నారు కానీ ఇది పార్క్ మిడిల్లోనే ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ విత్ లైట్స్, వాటర్ ఫౌంటైన్ అని చెప్పారు. చూడాలి లాస్ట్కి ఎట్లా వస్తుందో ఏంటో. ఇక్కడ ఏంటంటే పార్క్ వ్యూకి ఒక రేటు, ఈస్ట్కి వెస్ట్కి ఒక రేటు, కార్నర్ బిట్స్ అయితే ఒక రేటు, ఇట్లా ఉందన్నమాట. ఆ సైజెస్ 150 వాళ్ళకు ఒక రేట్, 160 అది వేరే స్పేస్కి సంబంధించి. ఇంకా ఇవి ఎక్స్ట్రా ఫీచర్స్ కాబట్టి పార్క్ వ్యూ వాళ్ళకి, కార్నర్ బిట్ వాళ్ళకి, వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రానే అవుతుందన్నమాట. ఇదే మా వాటర్ ఫౌంటైన్. ఎట్లా వస్తుందో చూడాలి మొత్తం పూర్తయిన తర్వాత కూడా ఒక కమ్యూనిటీ టూర్ అయితే చేస్తాను. దానికి దీనికి డిఫరెన్స్, ఇలా ఉన్నదాన్ని ఎలా మార్చారో చూడండి అని చెప్పేసి చూడాలి. నాకే ఎగ్జైటింగ్గా ఉంది ఎట్లా అవుతుంది ఏంటి అని అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వాల్ ఉంది కదా, ఇంతకుముందు ఇది కూడా లేదనమాట. మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటే పెద్ద పార్క్ లాగా అట్లా కనిపిస్తూ ఉండేది. అక్కడక్కడ ఇట్లా గోడలు కట్టేసి కొంచెం ప్రైవసీ అంటే పార్క్లో ప్రైవసీ ఏమి ఉంటుందిలేండి. మరీ అందరికీ కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు అట్లా కూర్చోవచ్చు అన్నట్లుగా బాగుంది ఈ కాన్సెప్ట్ కూడా. వీళ్ళు ఇంకా ప్రొవైడ్ చేస్తామన్న ఎమ్యూనిటీస్ ఏంటి అంటే గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తామన్నారు, ఇంకా డ్రైవర్స్ రెస్ట్ రూమ్స్, అండ్ ఒక ఫార్మసీ అండ్ క్లినిక్, అండ్ ఒక క్లినిక్ అండ్ సెలూన్. ఆల్రెడీ చెప్పినట్టున్నాను సెలూన్. ఇవన్నీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పారనమాట. చూడాలి ఎట్లా అవుతుంది ఏంటి అని అయితే. ఎవరైనా హౌస్ ప్లానింగ్లో ఉంటే 1కి 4 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి అనమాట. ఇప్పుడు బిల్డర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లా కాకుండా ల్యాండ్ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకునే పని అయితే ల్యాండ్ ఓనర్స్ని బిల్డర్స్ దగ్గర కూర్చొని పెట్టి మాట్లాడి తీసుకోండి, ఏం ఇష్యూస్ ఉన్నా సాల్వ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి మా ఎంట్రన్స్ ఇప్పుడు చాలా వరకు వర్క్ అయిందనమాట. ఎంట్రన్స్ మొత్తం పూర్తి అవ్వచ్చింది. ఈ ప్లాంట్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి. మా నైరా అలిగిందనమాట, ఇంటికి వెళ్ళకుండా ఇంకా ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి దాన్ని కూల్ చేయడానికి ఒక 2 అయితే పట్టుకెళ్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు హౌస్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.